Daily. Taste the Daily. ప్రజాకవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన కుమారులు వెంటనే అందశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీనికి గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురికవ్వడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజాకవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన కుమారులు వెంటనే అందశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీనికి గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజాకవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన కుమారులు వెంటనే అందశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీనికి గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ప్రముఖ రచయిత గాయకుడు అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ రోజు ఉదయం అతను ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి సంబంధించి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా తన ఒక రచయిత పాటల ద్వారా తెలంగాణ సమాజం మొత్తం చైతన్య పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. సో తన రచయిత పాటలు తర్వాత గానం ద్వారా ప్రజలను ఒక రకంగా చైతన్యపరుస్తూ నిత్యం తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో చాలా అత్యంత కీలక పాత్ర పోషించాడు. అదే సందర్భంలో జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంది. సో దానిని కూడా రూపకల్పన చేసిన దాంట్లో అందశ్రీ చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. సో చాలా ఉద్యమంలో అత్యంత
చురుకైన పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను కొంత సమూహం ఉద్యమానికి సంబంధించి మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని వ్యాప్తి చెందించడంలో తన పాటల ద్వారా వ్యాప్తి చెందించడంలో కీలక పాత్ర పోషించాడు అందశ్రీ. సో తెలంగాణ చాలా ఉన్నటువంటి కవులలో అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా కూడా అందశ్రీ గుర్తింపు పొందాడు. సో మొత్తంగా కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటుగా తన గీత రచనలు చేశారు. అనేక సినిమాలో కూడా కొంత సంభాషణ రాశారు, కొన్ని పాటలు కూడా రాశారు. అందులో చాలా ఏంటంటే రాష్ట్ర గీతంగా ఉన్న జయ జయ తెలంగాణ జర్నీ జయకేతనం అందరి నోట ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర గీతం కూడా అధికారిక గీతం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇదే కాకుండా పల్లె నీకు వందనాలమ్మ అనే పాట కూడా చాలా అత్యంత అతను రాసినటువంటి పాట చాలా ప్రాముఖ్యత ఎక్కడ చూసినా ఇదే పాట. ఇదే సందర్భంలో అన్నిటికంటే హ్యూమానిటీ యాంగిల్ లో అతను రాసిన ఒక పాట మాత్రం మొత్తం అంత పల్లెల నుంచి అందరిని కూడా కదిలించిన పాట ఒకటి ఉంది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట. చాలా అంటే మనుషుల యొక్క సంబంధాలు, మనుషుల యొక్క తీరు ఎలా ఉంటుంది, ఆ మనిషిలో ఉన్నటువంటి మానవత్వం అనేది ఎలా ఉంటుంది, మానవత్వం సంబంధించిన విలువల గురించి రాసిన పాట చాలా అద్భుతంగా అందరి నోట కూడా అందరి ప్రశంసలు పొందింది. సో అది కూడా ఆ పాట కూడా చాలా మొత్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అతను రాసిన పాట మొత్తం అందరి నోట వినిపించేది. మనుషుల యొక్క మానవతా విలువల గురించి అతను తెలియజేస్తూ అతని పాట రూపకంగా చెప్పింది కూడా అందరినీ కూడా చాలా ఆకర్షించింది. సో ఇలాంటి పాటుగా చాలా ఇంకా ఇలాంటి అన్ని పాటలు లైన్ లో ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రాధాకృష్ణ, మీరు లైన్ లో ఉండండి. రైట్ ఇక తెలంగాణ గాయని రచించినటువంటి అందశ్రీ గారు చనిపోయినట్టు సమాచారం అందుతుంది. ఇక ప్రజాకవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకులారు. దీంతో ఆయన కుమారులు వెంటనే అందశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీనికి గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రైట్ రాధాకృష్ణ. చాలా బాధాకరమైన వార్త సందీప్. సో తెలంగాణకు సంబంధించిన ప్రజాకవి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ మృతి చెందినట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. సో కాసేపటి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉన్నటువంటి తీవ్ర అస్వస్థకు గురై ఇంట్లో ఒక్కసారి కింద పడిపోవడంతో అతని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి తరలించారు. సో ఆసుపత్రికి సుమారు 7:20 గంటల తరలించిన క్రమంలో అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు. సో వైద్యులు అతనికి దాదాపుగా అత్యున్నతమైన చికిత్సించి తమ ప్రయత్నాలన్నీ అతన్ని అన్ని రకాలుగా బతికించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించలేదు. సో అతను కాసేపటి క్రితం మృతి చెందినట్టుగా కూడా వైద్యులు అధికారికంగా ప్రకటించారు. సో ఒక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చాలా కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖ రచయితల కవుల్లో అందశ్రీది ఒక తనదైన ప్రత్యేక శైలి. సో ఒక పల్లె నుంచి వచ్చినటువంటి అందశ్రీ చాలా అతని మాట పాటల ద్వారా మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఒక రకంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. సో అతని పాటలతో అతని రచనల ద్వారా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలంతా కూడా చైతన్యపరుస్తూ ఉద్యమంలో మరింత భాగస్వామ్యం చేయడంలో అందశ్రీ ఒక రకంగా సక్సెస్ అయ్యారు. సో అతను రాసినటువంటి జయ జయ తెలంగాణ గీతం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర అధికారిక గీతంగా ఉంది. అతను ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఉద్యమం ద్వారా తనంతు ఆ పాటల రచన ద్వారా ఎంతో ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. సో అలాంటి అందశ్రీ కాసేపటి క్రితమే మృతి చెందాడు. సో అతను కొన్ని సినిమాలకు కూడా పాటలు అందించారు. ఎప్పుడు కూడా చాలా సాధారణ వ్యక్తిగా ఎంతో అంటే పల్లె నుంచి వచ్చినటువంటి అత్యున్నత అంటే చాలా పల్లెటూరు నుంచి వచ్చినటువంటి గ్రామస్థాయి నుంచి వచ్చినటువంటి అందశ్రీలో నేటి తరం అంటే కవులకు అందరినీ ఎంతో పెన్లో అతని యొక్క సాహిత్యం కావచ్చు అసలు ఊహించినట్టుగా అక్కడ రాసిన పాటలు ఇట్లా అంతా ప్రజా ఆమోదం పొందాయి, ప్రజల్లో అంతా ఆకర్షించాయి. సో ఉద్యమంలో అంతా కూడా ప్రజలను భాగస్వామ్యం చేసేలా చేశాయి. సో అతను రాసిన పాటలో చాలా కీలకమైనది ఒకటి పల్లె నీకు వందనాలమ్మ అనే పాట కూడా చాలా ప్రజల్లో కొంత పెద్ద ఎత్తున ప్రజలకు పేరు వచ్చింది. సో ప్రజల్లో కూడా ఆ పాటకు అదే సందర్భంలో ఓ సినిమా పాట కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రస్తుతం మనుషుల్లో ఉన్నటువంటి విలువలు, మానవతలు, మనుషుల ప్రవర్తన తీరు ఎలా ఉందనే దానికి ఒక పాట
మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అనే పాట ఏ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తుతం మనం చూస్తాం. ఒక సందర్భం వచ్చినప్పుడల్లా మనుషుల్లో మానవత విలువలు తగ్గినప్పుడల్లా ఈ పాటను ఉదహరిస్తూ కూడా అనేక సందర్భాల్లో మనము మాట్లాడిన పరిస్థితులు ఉంటాయి. సో ఆ మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అనే పాట మొత్తంగా కూడా అసలు సినిమా చరిత్రలో కావచ్చు, ఒక రకంగా ఇది మొత్తం తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాటలో ఇదొక కీలక పాత్ర. మనుషులు ప్రవర్తన చర్యలను మానవత విలువలు రోజు రోజు తగ్గిపోతున్నాయి. కనీసం సాటి మనిషిని కనీస సహాయం చేయలేని పరిస్థితి, ఎవరికి వారుగా ఉంటున్న పరిస్థితి గురించి అత్యంత చాలా చక్కగా కూడా ఆ పాట రూపంలో వివరించిన పరిస్థితి ఉంది. సో ఇదే కాదు, గల్ గల్ గజ్జల బండి అని, కొమ్మ చెక్కితే బొమ్మర, జనజాతరలో మన గీతం అనే తెలంగాణ ఉద్యమం సమయంలో పాడిన పాట ఎక్కడ చూసినా కూడా ఈ పాట కూడా చాలా వినపడ్డది. సో వెళ్ళిపోతున్నావమ్మ తల్లి అనే ఒక పాట కూడా ఇలా చాలా అనేక రకమైనటువంటి పాటలు రాశారు. సో అవారగాడు అనే సినిమా కూడా పాటలు రాసిన సినిమా కూడా పాట రాశారు అవారగాడు అని. సో ఇక అనేకమైనటువంటి పాటలు రాసిన చరిత్ర అందశ్రీది. సో ఒక అత్యున్నత సాహిత్య విలువలు కలిగిన వ్యక్తిగా, రచయితగా, ఒక గాయకుడుగా అందశ్రీ తనదైన ముద్ర వేశాడు. గత తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడైనా ఏదైనా పెద్ద ఎత్తున ప్రజాసభ, ప్రజలకు సంబంధించి ప్రజా ఉద్యమ వ్యాప్తికి సంబంధించి సభలు నిర్వహించే సమయంలో అందశ్రీనే పాటలు పాడిన సందర్భం పాడితే, జయ జయ తెలంగాణ అనే పాట పాడితే ప్రజలందరూ అక్కడ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజల యొక్క ఆ సభకు హాజరైన వాళ్ళందరూ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా అందశ్రీ గానానికి అందరూ కూడా చప్పట్లు జరుపుతూ అతనితో మొత్తం గొంతు కలిపి జయ జయ తెలంగాణ అని పాడిన పరిస్థితులు కూడా ఉండేవి. సో ఇతనికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించింది. అదేవిధంగా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ కూడా వాషింగ్టన్ DC వారి గౌరవ డాక్టరేట్ కూడా లోక కవి అనే బిడ్డనిచ్చి 2014 ఫిబ్రవరిలో సన్మానించిన పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేత దాశరథి సాహితీ పురస్కారం కూడా అందుకున్న పరిస్థితి 2015 ఆగస్టులో. దీంతో పాటుగా డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. సో దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అత్యంత నందిని పురస్కారం కూడా అందుకున్నారు. సో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్ర నిర్వర్తించిన అందశ్రీ యొక్క సేవలు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సేవలను ఎంత కొనియాడినా తక్కువే. సో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ధూమ్ధాం కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణకు సంబంధించి తన పాటలు రచనల ద్వారా ఉద్యమానికి తన వంతు పాత్ర పోషించి ఉద్యమాన్ని వ్యాప్తి చెందడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. సో రకంగా ప్రజా ఉద్యమ స్ఫూర్తిని అందరిలో తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఆవిర్భవించాలనేది తన పాటలు రచన ద్వారా అందశ్రీ ప్రజల్లో చైతన్యం కల్పించిన పరిస్థితి. సో అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రజలు ముక్కోటి గొంతుకలతో ఇప్పటికీ విద్యా సంస్థలు అదే సందర్భంలో అనేక దగ్గర కూడా అధికారికంగా పాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం కూడా అతనికి వచ్చింది. సో దాశరథి 2020లో దాశరథి కృష్ణమాచారి సాహిత్య పురస్కారం కూడా అందుకున్నాడు. సో లోకనాయక్ పురస్కారం. సో మొత్తంగా ఇవన్నీ కూడా అతని యొక్క రచనలు, పాటలకు అందించిన అత్యున్నత పురస్కారాలని చెప్పవచ్చు. సో దీంతో పాటుగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అతన్ని ప్రత్యేకంగా గుర్తించి అదేవిధంగా ₹1 నగదు బహుమతి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయం కావచ్చు, జయ తెలంగాణ గీతానికి పూర్తి స్థాయిలో గీతను అందించే రాష్ట్ర గీతంగా ఏదైతే మన తెలంగాణ ప్రాంతం రాసినట్టు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా అధికారికంగా ప్రకటించారో, ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి సేవలు గుర్తిస్తూ అతనికి కూడా మొత్తం కూడా అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా ఇప్పుడు అందశ్రీ లేరు అనే వార్త మాత్రం సాహితీవేత్తలను, తెలంగాణ ఉద్యమాలను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవులు, కళాకారులను కూడా తీవ్ర కలతకు గురి చేస్తుంది, తీవ్ర బాధన ఆవేదనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. సో అతని ఆశ్రమం ఒకసారి అతని కంట నుండి పాట వచ్చిందంటే చాలు అందరి అక్కడ ఉద్యమంలో ఉన్నవారు, అక్కడ సభికులు ఎవరైతే ఉన్నారో అతని ఆ సభకు హాజరైన వాళ్ళందరూ కూడా అతని పాటలో పరవశించిపోయేవారు. అదే సందర్భంలో ఉద్యమానికి సంబంధించి అయితే మొత్తంగా కూడా ఆ ఉద్యమ చైతన్య రగిలించుకుని ఒక రోమాలు నిక్కబుడుచుకునేలాగా ఉద్యమ స్ఫూర్తి రగిలే పరిస్థితి ఉండేది. సో అంత
ఉద్యమ ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో చైతన్య స్ఫూర్తి నింపినటువంటి అందశ్రీ ఇక లేరు అనే వార్త మాత్రం అందరినీ కలిసివేస్తుంది. సో ఒక పాట ప్రస్తుతం అతను లేకపోయినా అతని పాట, అతని రచనలో మాత్రం తెలంగాణ మొత్తం చరిత్ర ఉన్న రోజులు అతని జయ జయ తెలంగాణ గీతం కావచ్చు, అతని పాటలు కావచ్చు, మనిషి విలువల మానవత విలువలు గుర్తు చేసినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడి పాటలు మాత్రం ఎప్పుడు కూడా ప్రజల్లో నిలిచిపోతాయని చెప్పేసి కూడా అతని అభిమానులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు చెప్తున్నారు. రాధాకృష్ణ అంటే అనేక పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఆయన రచించినటువంటి పాటలు అనేకం. ఆయన మరణ వార్త విని చాలా మంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీకి అండగా ఉన్నారు. అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతనికి సంబంధించి ఇప్పటికే మంత్రి దామోదర్ రాజు నరసింహ కాసేపటి క్రితమే ఈ మరణవారు తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణము, అకాల మరణము తనను తీవ్రంగా కలిసివేసిందని చెప్పేసి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. సో మరి కాసేపట్లో ప్రముఖులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రముఖులందరూ పార్టీలకు అతీతంగా, అదే సందర్భంలో కవులు, కళాకారులు అందరూ కూడా అందశ్రీని యొక్క భౌతికాయాన్ని దర్శించినందుకు సందర్శించి వెళ్తున్నారు. సో మొత్తం భౌతికాయానికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం అతను గాంధీ ఆసుపత్రికి సంబంధించి అతను కాసేపటి క్రితమే అతను మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. సో కాసేపట్లోనే ఇక భౌతికాయం తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా ప్రముఖులందరూ కూడా ఇటు పార్టీల ఖచ్చితంగా వివిధ రాజకీయ నాయకులు కూడా అతని కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది. సో ఏదేమైనా ప్రస్తుతం అందశ్రీ మరణం అనేది మాత్రం తెలంగాణ కవుల, కళాకారులు తీవ్ర లోటుగా చెప్పవచ్చు. ఎంతో మంది మనం గతంలో చూసాము, ప్రజాకవిగా ఉన్న గద్దరు, ఆ గద్దర్ తర్వాత అందశ్రీ కూడా ఆ స్థాయిలో పూర్తిగా అంత తెలంగాణ ప్రజల్లో, అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లోనే అందశ్రీకి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సో అలాంటి అందశ్రీ ఈ రోజు మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పేసి అందరూ కూడా ఇటు కవులు, కళాకారులు కూడా, సాహితీవేత్తలు అందరూ కూడా తీవ్ర ఆవేదన, బాధను వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే తెలంగాణ సంబంధించి ఈ రోజు తెలంగాణ లో ఒక ఒక చాలా ప్రముఖ కవి, రచయిత అయినటువంటి అందశ్రీ మరణం మాత్రం తీవ్ర బాధను, కవితను కలిగిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.